హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రూపేష్ పూతలపట్టు, వేదాంతు తెలుగు 8, 9, 10 మాస్టర్ టీచర్ని. నిన్న నైట్ నేను టెలిగ్రామ్లో మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక 50+ స్టూడెంట్స్తో వాయిస్ చాట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఒకటే మాట, సోషల్ ఇంకా స్టిల్ భయపెడుతుందన్న. దగ్గర వచ్చేస్తున్నాయి ప్రీ ఫైనల్స్, పెద్ద ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రీ ఫైనల్స్కి పెద్ద తేడా ఏం లేదు, ఎక్కువ గ్యాప్ కూడా లేదు. మాకు ఇంకా సోషల్ భయం వేస్తుంది, ఫుల్ఫిల్ అయినట్టు లేదు, ఏం చేయాలి అని బోత్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి ఒక 50 స్టూడెంట్స్ వాయిస్ చాట్లో మాట్లాడడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చూసే ఇప్పుడు వ్యూవర్స్లో ఆ 50 మందిలో ఉన్న వాళ్ళు మీరు ఉండొచ్చు. మీకోసమే ఈ వీడియో. ఇలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తున్న లక్షలాది మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కోసం కూడా. సో గైస్, అన్ని సబ్జెక్ట్స్ ఒక ఎత్తు, సోషల్ స్టడీస్ ఒక ఎత్తు. మీరు సోషల్ మాస్టర్ టీచర్ కాబట్టి అనుకోకండి. సోషల్ ఏపీ వాళ్ళకి 4 టెక్స్ట్ బుక్లు, తెలంగాణ వాళ్ళకి ఒక టెక్స్ట్ బుక్ అయినా ఏపీ వాళ్ళకి 4 టెక్స్ట్ బుక్లు కలిపితే ఎన్ని లెసన్స్ ఉంటాయో తెలంగాణ వాళ్ళకి ఒక్క టెక్స్ట్ బుక్లోనే అన్ని లెసన్స్ ఉంటాయి. ఇంకోటి ఓల్డ్ సిలబస్, వెరీ డిఫికల్ట్ సిలబస్, చాలా లెంతీగా ఉంటుంది. క్వశ్చన్ అడిగే ప్యాటర్న్ కూడా డిఫరెంట్ అనమాట తెలంగాణకి ఆంధ్ర వాళ్ళకి. మరి దీన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా క్రాక్ చేయాలి, మీ అందరి కోసం ఒక చిన్న వీడియో. ఈ వీడియోలో చూసినట్టు మీరు thumbnail-లో కంప్లీట్ సోషల్ ఇన్ 7 days, ఈజ్ దట్ పాసిబుల్ అని మీరు అందరూ అనుకుంటున్నారు. దాన్ని పాసిబుల్ చేయడానికి పొద్దున్నే లేసిన, ఐ థింక్ టైం ఇక్కడ మీకు కనపడతా ఉండకపోవచ్చు ఎందుకంటే అక్కడ ఈ రెడ్ కలర్ కాబట్టి, మార్నింగే లేచి ప్రిపేర్ చేశాను అనమాట ఒక కంటెంట్, సోషల్ని 7 days-లో ఎలా డీల్ చేయాలి, అది కూడా గన్ షాట్ ష్యూర్ షాట్ లాగా అని. సో ఆ వీడియోతో ఇప్పుడు మనం మొదలెడదాం. సోషల్ ఇన్ 7 days, ఈజ్ దట్ పాసిబుల్? పాసిబుల్ అన్న వాళ్ళు ఇక్కడ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, డన్. సీరియస్ గా కంటెంట్ లోకి వెళ్తే, ఫస్ట్ డే 1 ఐ విల్ సజెస్ట్ హిస్టరీ. ఏపీ వాళ్ళకి కంప్లీట్ హిస్టరీ టెక్స్ట్ బుక్ ఉంది కదా, ఆల్రెడీ హిస్టరీ నైట్ మోడ్ చేసాం. ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే, హిస్టరీలో ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ చాప్టర్స్. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ హై వెయిటేజ్ చాప్టర్స్. 1 day-లో ఒక నైట్ మోడ్ పెట్టుకొని కంప్లీట్ హిస్టరీ, ఆల్ చాప్టర్స్ ఇంపార్టెంట్, 1 mark, 2 mark, 4 mark, 8 mark ఫర్ ఏపీ, 2 mark, 4 mark, 6 mark ఫర్ తెలంగాణ వాళ్ళకి క్లారిటీగా క్లియర్గా ఫినిష్ అయిపోతున్నా. ఈసారి ప్రీ ఫైనల్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీరేం ఫీల్ అవ్వకండి, కంబైండ్ చేసేసి ఆంధ్ర వాళ్ళకి పార్షియాలిటీ, తెలంగాణ వాళ్ళకి పార్షియాలిటీ కాదు. సపరేట్ సెషన్ ఫర్ ఏపీ, సపరేట్ సెషన్ ఫర్ తెలంగాణ. నాకైతే లైక్లు వద్దు, నాకైతే వ్యూస్ వద్దు. సపరేట్ స్టేట్స్ పెడితే తక్కువ వ్యూస్ వస్తాయా, తక్కువ మంది జాయిన్ అవుతారు, అవ్వని. ఆ కొద్ది మంది జాయిన్ అయిన వాళ్ళు ఎంతో అవసరం మీద, ఎంతో రిక్వైర్మెంట్తో వస్తున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఈసారి ప్రీ ఫైనల్స్ అదరగొట్టాలి. మనం ప్రీ ఫైనల్స్ అదరగొడితే పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంత సమానం, ఈజీ. ప్రీ ఫైనల్స్ ఇస్ నథింగ్ బట్ బోర్డ్స్ గైస్. ఓకేనా? డన్. ఇక్కడ ఈ డే 1 మనం ఏం చేయబోతున్నాం అంటే, వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ఆల్ కీ హిస్టారికల్ ఈవెంట్స్. ఏ ఈవెంట్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చూసుకోండి, ఏపీ వాళ్ళకి జర్మన్ యూనిఫికేషన్, ఇటలీ యూనిఫికేషన్, వీటి మీదనే క్వశ్చన్స్, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. అదే నేషనలిజం ఇన్ ఇండియాకి రండి, మహా అయితే దండి మార్చు, లేకపోతే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ టౌన్స్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ విలేజెస్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ నార్త్ ఈస్ట్, ఇలాంటివేనా అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు? మీకు వచ్చినట్టయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఆ వరల్డ్ వార్ 1, 2లో హౌ మెనీ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ అనే గ్రాఫ్ మీద, అంటే ఏ ఈవెంట్, నెక్స్ట్ రష్యన్ రెవల్యూషన్ మీద, అంటే కొన్ని కీ ఈవెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఎక్స్క్లూజివ్గా డిఫరెన్షియేట్ చేసుకొని కవర్ చేసుకోబోతున్నాం. ఈ 3 steps ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది కంప్లీట్ గా. మాకు లెసన్ చెప్పండి, 1 shot చెప్పండి అంటే అవి సపరేట్ గా వీడియోలో వదులుతా. కానీ ఈ వీడియోలో అంటే డే 1 మనం హిస్టరీకి తీసుకోబోయే నైట్ మోడ్ లో కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్. నేను ఈ క్వశ్చన్ చెప్పి ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అది మీరు నేర్చుకోవాలి. అన్న మాకు లెసన్ రాదే అంటే ఆ లెసన్ కి సంబంధించిన ఒక లెసన్, కంప్లీట్ లెసన్ ఇన్ 20 to 30 minutes ఒక వీడియో సపరేట్ గా పోస్ట్ చేస్తాను. ఓకేనా? డన్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్. ఇదే కదా మనకు వెయిటేజ్ ఏపీ వాళ్ళకైతే. తెలంగాణ వాళ్ళు మీకు కూడా పిక్చర్ ఇచ్చేసి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారుగా, హూ డ్రా దిస్ పిక్చర్. మీకు తెలుసు ఏపీ వాళ్ళకైతే నేషనలిజం ఇన్ యూరోప్ లో ఫ్రెడరిక్ సోరయు, ఇలాంటివి చాలా అసలు డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. మనమే ఫీల్ అయిపోతున్నాం హిస్టరీ ఈజ్ ఎ మిస్టరీ అని. ఓకేనా? సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండింగ్ ద సోర్సెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ దట్ క్వశ్చన్స్ అండ్ అప్లికేషన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్ ఎన్హాన్స్మెంట్. ఎన్ని మాకొద్దు, మీరు చెప్పేది మాకు అర్థమవుతుంది అంటే ఇవి చదవను, వెనకాల డిస్ప్లే చేస్తాను, చూడండి. నెక్స్ట్ డే 2 ఎకనామిక్స్. ఇప్పుడు డే 1 హిస్టరీ కంప్లీట్ నైట్ మోడ్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. అక్కడ ఏం చేస్తానో చెప్తాను. ఎకనామిక్స్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు మాస్టర్ ద కీ కాన్సెప్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే కేస్ స్టడీస్ కావచ్చు,
ఆ టేబుల్స్ ఉన్నాయా, ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ జీడిపి లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, హెచ్డి ఇలాంటివి, అలాంటివి కావచ్చు. ఇండియాలోనే ఒక 3-4 స్టేట్స్ కి జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి టేబుల్ ఉన్నాయా, ఇలాంటివి. ఏపీ వాళ్ళకి మనీ అండ్ క్రెడిట్ సోర్స్ లో పై చార్ట్ ఉందా, ఇలాంటివి అనమాట. సో వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ద కోర్ ఎకనామిక్ డెఫినిషన్స్ లైక్ జీడిపి, నేషనల్ ఇన్కమ్, హెచ్డిఐ అంటే ఏంటి, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఇలాంటి ప్రతి చిన్న కీటోమ్ ని కూడా ఈ వీడియోలో మనం ఫినిష్ చేయబోతున్నాము. అండ్ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. ఈ కేస్ బేస్డ్ క్వశ్చన్స్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పాను, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడగచ్చు, పై చార్ట్ ఇచ్చి క్వశ్చన్స్ అడగచ్చు, టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ అడగచ్చు, అలాంటివన్నింటినీ మనం ఫినిష్ చేసుకోబోతున్నాం. అండ్ డే 3కి వచ్చినట్టయితే సివిక్స్, డెమోక్రటిక్ పాలిటిక్స్. గైస్ ఇప్పుడు మీ అందరూ ఒక డౌట్ రావచ్చు, అన్నా మీరు తెలంగాణలో మర్చిపోతున్నారని. గైస్ మీకు ఒక టెక్స్ట్ బుక్కే కాదనట్ల, దాంట్లో హిస్టరీ చాప్టర్స్, ఎకనామిక్స్ చాప్టర్స్, పాలిటిక్స్ కి సంబంధించిన సివిక్స్ అంటారు దాన్ని, ఆ చాప్టర్స్, జియోగ్రఫీ చాప్టర్ సపరేట్ గా ఐడెంటిఫై చేయగలుగుతున్నారుగా, వాటి గురించి డిఫరెన్షియేటింగ్ గా చెప్తున్నాను నేను. డిఫరెంట్ లైక్ సపరేట్ చేసి చెప్తున్నాను. ఏపీ వాళ్ళ క్లారిటీ ఉండొచ్చు, తెలంగాణ వాళ్ళకి ఫర్ సమ్ క్లారిటీ ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ అగైన్ అండ్ అగైన్. సో డే 3 అంటే ఇంకొక రోజు, వరుసగా 7 రోజులు ఉంటాయని నేను చెప్పట్లేదు, అప్పుడు మ్యాథ్స్ ఏమైపోవాలి. కానీ కంప్లీట్ సోషల్ 7 days లో, ఆ 7 days కాన్సిక్యూటివ్ గా ఉంటాయని నేను అనట్లా. లైక్ ఆల్టర్నేటివ్ గా కూడా ఉండొచ్చు, ఒక రోజు మ్యాథ్స్, ఒక రోజు మ్యాథ్స్ సోషల్. మీకు ఇలానే మ్యాథ్స్ కూడా 7 days ప్లానర్ కావాలంటే అడగండి, నేను చేస్తాను. కాకపోతే మ్యాథ్స్ 7 days అవ్వకపోవచ్చు, 10 days అలా పెట్టుకుందాం. సో సివిక్స్ లో అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ అనమాట, కోర్ కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి, పవర్ షేరింగ్ అంటే ఏంటి, ఫెడరలిజం అంటే ఏంటి, అసలు ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఎలక్షన్స్ లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ చూసుకోండి. పార్టీస్ అంటే ఏంటి, నేషనల్ పార్టీ అవ్వాలంటే ఎలాంటి క్రైటీరియా ఉండాలి, నేషనల్ పార్టీకి స్టేట్ పార్టీకి డిఫరెన్సెస్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకోండి. డెమోక్రసీ అంటే ఏంటి, ఇలాంటి చిన్న చిన్న కోర్ కీ టర్మ్స్ అనేది తెలుసుకోండి అనమాట. తర్వాత వీఆర్ గోయింగ్ టు, ఇక్కడ ఎలాంటి ఉంటాయంటే కంపారిజన్ అనాలిసిస్ అనమాట. కంపేర్ అవర్ ఇండియన్ సొసైటీ విత్ అమెరికన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ ని అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తో కంపేర్ చేసి మీ ఓన్ పాయింట్స్ లో రాయండి అంటారు. ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ వాట్ ఈస్ ద లైక్ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ ఇండియా అండ్ ఎలక్షన్స్ కండక్టెడ్ ఇన్ అమెరికా, ఇలాంటివి అడగచ్చు, చూసుకోండి. నెక్స్ట్ 4th డే జియోగ్రఫీ. ఏపీ వాళ్ళకి 7 lessons ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి క్లైమేట్ ఫస్ట్ లెసన్ అది 3-4 lessons ఉన్నాయి. సో ఈ జియోగ్రఫీలో కూడా మెయిన్ మనం ఫినిష్ చేసుకోబోయేది కీ క్వశ్చన్స్ అండ్ రివిజన్. ఎందుకంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి ఏపీ వాళ్ళకి కానీ తెలంగాణ వాళ్ళకి కానీ, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు క్లైమేట్ లెసన్ తీసుకోండి, తెలంగాణ వాళ్ళు మీకు ఖచ్చితంగా చెప్తున్నా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ క్లైమేట్. అదే ఏపీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు తీసుకోండి, ఫస్ట్ లెసన్ లో రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ తీసుకోండి, సాయిల్ ఎరోషన్ మీద క్వశ్చన్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళు ఫస్ట్ లెసన్ తీసుకోండి, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లేడ్ బై హిమాలయాస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ఇండియాస్ ఇన్ ఎఫెక్టింగ్ ఇండియాస్ క్లైమేట్ అని. సో ఇలాంటివి డామ్ షూర్ అనమాట. ఇంకా నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని బుక్స్ లోకి, అంటే హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, డెమోక్రటిక్ పాలిటిక్స్ అంటే సివిక్స్ లో జియోగ్రఫీ అనేది కొద్దిగా ఈజీ. పేరుకే 7 lessons ఏపీ వాళ్ళకి చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం, చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని ప్రయారిటైజ్ చేసేసి వాటిని మాత్రమే మనం డిస్కస్ చేసుకోబోతున్నాము విత్ లిమిటెడ్ సోర్స్ అనమాట. షార్ట్ ఆన్సర్స్ టైప్ లో కీ పాయింట్స్ ఇచ్చేస్తుంటే, ఎందుకంటే జియోగ్రఫీ ఈజీ కదా, కీ వర్డ్స్ ఇచ్చేసారు, దాంతో మీరు ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ జియోగ్రఫీలో కొద్దిగా మ్యాప్స్ అవుట్లైన్ మనం వేస్తే బాగుంటుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి తెలంగాణ మ్యాప్ వేయండి అని చాలా సార్లు అడిగారు. ఏపీ వాళ్ళని ఏపీ మ్యాప్ వేయండి అని అడగరు, కానీ పాయింట్ అవుట్ చేయండి అంటారు కదా. మనం జస్ట్ రఫ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సాయిల్ అయినప్పుడు రఫ్ మ్యాప్ వేసి ఈ సాయిల్ ఇక్కడ, ఈ సాయిల్ ఇక్కడ, జస్ట్ స్కీమాటిక్ డయాగ్రామ్, విజువల్ రిప్రజెంటేషన్ అనేది రఫ్ గా చూపించినా కూడా మంచి మార్కులు వస్తాయి, గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ డే 5 వెరీ ఇంపార్టెంట్. 4 days మనం థియరీ మీద పడ్డాం, లాస్ట్ 2 days అనేది కొద్దిగా క్రేజీగా ఉంటుంది. 5th డే మ్యాప్ పాయింటింగ్ అనమాట, కంప్లీట్ ప్రిడిక్టెడ్ మ్యాప్ పాయింటింగ్. హిస్టరీ అయితే హిస్టారికల్ సైట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎన్ఓ బాడీస్ ఉంటాయి, దాని క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంది, ఇలాంటివి అడగచ్చు. నెక్స్ట్ అందుకొని ఏపీ వాళ్ళకు అందుకొని ఇప్పుడు రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీ ఎక్కడుంది, ఆ కంట్రీ ఎక్కడుందని అడగచ్చు. తెలంగాణ వాళ్ళకి వరల్డ్ వార్ జరిగింది కదా, సో పోలాండ్ ఎక్కడుంది, లేదంటే ఇండైరెక్ట్ గా బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ ఎక్కడ జరిగింది దాన్ని పాయింట్అవుట్ చేయమంటారు. అప్పుడు మనం కరెక్ట్ గా లొకేషన్ పాయింట్అవుట్ చేయడానికి తెలుసుకోవాలంటే ఫస్ట్ మ్యాప్ పాయింట్ కూడా మనం స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అక్యూరసీ కరెక్ట్ గా పెట్టాలి. ఇండియా మ్యాప్ ఎత్తుకొని ఇండియా మ్యాప్ పక్కనే అడన పెట్టేసి అంతా ఒక ఇండియానే కదా అనుకుంటే అవ్వదన్నమాట. ఇప్పుడు ఢిల్లీని పెట్టమంటే సెంటర్ ఆఫ్ ఇండియా పెట్టుకుంటే కొద్దిగా పక్క పెట్టి ఏం కాదు ఇండియా లోపలే పెట్టినా కదా ఢిల్లీ కరెక్ట్ అయిపోతుంది అనుకుంటే అవ్వదు. వీ నీడ్ టు మెయింటైన్ అక్యూరసీ. ఓకేనా, డన్. జియోగ్రఫీ మ్యాప్స్ తీసుకుంటే రివర్స్, డ్యామ్స్, వీటన్నిటిని, ఇండస్ట్రీస్, రోడ్ వేస్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ రోడ్ వేస్, వీటన్నిటిని కూడా నేర్చుకోబోతున్నాము మనం ఆ రోజు. 6th డే వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే బిట్ పేపర్. తెలంగాణ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఏపీ వాళ్ళకి 1 marks ఉన్నాయి, దాంట్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వైపు కూడా అడుగుతున్నారా, అవి ఇక్కడ మనం ఫినిష్ చేసుకోబోతున్నాం. బిట్ పేపర్ ఏంటంటే కంప్లీట్ ఆల్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ ని తీసుకొద్దాం,
మోడల్ పేపర్ బిట్స్ తీసుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. బిట్స్ పరంగా చెప్తున్నా, ప్రాక్టీస్ 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 అంటిల్ వీఆర్ ఆన్సరింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆప్షన్ ఇన్ ఏ రెస్ట్రిక్టెడ్ టైం అనమాట. అంటే అతి తక్కువ టైంలో మనం కరెక్ట్ ఆన్సర్ పెడుతున్నామా లేదా, ఇదే మనకు బిట్ పేపర్లో మెయిన్. ఆలోచించి గంటసేపు కూర్చొని ఒక బిట్ 1 మార్క్ కోసం కూర్చొని టైం వేస్ట్ చేసుకోవడం అవ్వదు కదా. సో అలాంటివి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ రిపీటెడ్ బిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ద ట్రెండ్ ఈస్ కమింగ్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళకి ఏ లెసన్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తుంది. సిమిలర్లీ ఏపీ వాళ్ళకి 1 మార్కర్స్ ఎక్కడ ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి వాటిని మనం స్పాట్ చేసి వాటిని మాత్రమే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈసారి నైట్ మోడ్ అదిరిపోబోతుంది, ఎవ్వరూ మిస్ అవ్వకండి. అండ్ డే 7 మనం ఏం చేయబోతున్నాం అంటే లాస్ట్ అండ్ ఫైనల్ 6 రోజులు మనం చదివింది కరెక్ట్ గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి మోడల్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. ఈ మోడల్ పేపర్ సాల్వ్ చేయనప్పుడు మన పర్ఫార్మెన్స్ మనకు నచ్చలేదు అనుకో, అప్పుడు మనం ఏం చేద్దామంటే మన పర్ఫార్మెన్స్ మనకు నచ్చకపోతే మళ్ళీ ఇంకో 7 days ప్లాన్ చేసుకుందాం. వీ హ్యావ్ 4 7s, 4 7 28 ఫిబ్రవరి మొత్తం ఉంది మన దగ్గర. సో 4-7 రోజులు మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉన్నాం. ఓకేనా? కాకపోతే ఐ హోప్ ఫస్ట్ 7 days దీక్షలాగా చేసి నిజాయితీగా కష్టపడి కూర్చొని మీరు ఎవరినైనా మోసం చేయండి, ఎంతో కొంత బాగుపడతారు. నిన్ను నువ్వు మోసం చేసుకున్నావు అనుకో అయిపోయి ఇంకా. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా కూర్చొని చదువు. ఈ 7 రోజులు నైట్ మోడ్స్ మిస్ అవ్వకుండా నిజాయితీగా కూర్చొని చదువు. ఎందుకు సోషల్ మీకు కష్టమో ప్రూవ్ చేస్తాను, కష్టం ఎందుకు అది ఈజీ అని నేను ప్రూవ్ చేస్తాను. కలుద్దాం. ఈ 7 రోజులు నాతో కలిసి జర్నీ చేయండి. సోషల్ ఈ 7 రోజులు ఎప్పటి నుంచి మొదలవుతుందో నేను మీకు టైం టేబుల్ అనేది తొందరలో ఒక యూట్యూబ్ షార్ట్లో ఇస్తున్నాను. షార్ట్స్ కూడా మిస్ అవ్వకండి. ఓకేనా? మోడల్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మిస్టేక్స్ అనలైజ్ చేసుకోవడానికి, మనం ఎక్కడ వీక్ ఉన్నామో ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో తెలుసుకోవడానికి. ఇది 7 days ఇన్ సోషల్, వెరీ ఇంపార్టెంట్. సోషల్ వీక్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని మిస్ అవ్వకండి. దీంట్లో చెప్పిన కంటెంట్ని ఫాలో అవ్వండి. 7 రోజులకి రెడీ అవ్వండి. ఓకే, ఇంకా ఉంటాను. బాయ్.